ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలకు పుట్టినిల్లైన మన భారతదేశం ఒక స్పిరిచువల్ థెరపీ కేంద్రంగా మారనుందా అంటే ఏమంటారు గురుగారు? ఎప్పటికైనా భారతదేశమే ఆధ్యాత్మిక కేంద్రం కదండి. ఇక్కడ ఎంతమంది మహర్షులు పుట్టారు. మనకి ద్వేషం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైనా నేను మాట్లాడే దాంట్లో ఇతరుల మీద ద్వేషం లేదు చూడండి. మీరు ఒక్కసారైనా లోకం అంతా బాగుండాలి, కాకపోతే మన ధర్మం నాశనం కాకుండా ఉండడానికి ఇది అభివృద్ధి చెందాలనే మాట వినబడుతోంది. నాదే కాదు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు పోరాడినా మన వాళ్ళంతా ధర్మం నిలబడాలి, అధర్మం నాశనం కావాలి ఆ ఉద్దేశంతో తప్ప ఇతరులను ద్వేషించేటటువంటి వాడు హిందూ ఎలా అవుతాడు, సనాతన ధర్మంలోకి ఎలా వస్తాడు? కాబట్టి మనది శాంతియుతమైనటువంటి మార్గం, అత్యంత పవిత్రమైనది. శాంతిగా ఉన్నాను కదా అని నన్ను వచ్చి చంపేస్తూ ఉంటే నన్ను చంపేయండి నేను చచ్చిపోతాను అనకూడదండోయ్. వేసిపారేమన్నాడు కృష్ణుడు. అందుకే అర్జున మీ వంశాన్ని నాశనం చేసేస్తున్నారు వాళ్ళు, నువ్వు యుద్ధం చేయకపోతే మీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు. మీ ఆవిడ కట్టుకొట్లు ఇప్పాడు ఆ దుర్మార్గుడు దుశ్శాసనుడు, ప్రోత్సహించినవాడు దుర్యోధనుడు, పక్కన ఉన్నవాడు కర్ణుడు, ఈ యుద్ధానికి మూలకారకుడు ఆ శకుని. ఇటువంటి దుర్మార్గుల దగ్గర ఏమాత్రం కృప చూపించకు, జాలి చూపించకు, బంధువులు ముసలాళ్ళు పెద్దాళ్ళు అనుకోకు, కొట్టిపారేయి అన్నాడంతే. ఒక క్రూర జంతువు వచ్చింది, ఓ సింహమో పులే. ఆ పులి మీ ఇంట్లో పడింది, మీ కళ్ళ ముందు మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే శాంతి పులి శాంతి అని దండం పెడతారా మీరు? ఒకసారి ఆలోచించండి. భయపడి పరుగులు పెడతాం, లేదా మారణాయుధంతో చంపాలని ప్రయత్నం చేస్తాం. లేదని చెప్పాలంటే భయపడడం కంటే కూడా అయ్యో మా వాళ్ళని చంపేస్తుందనే ఉద్దేశంతో ముందు మీద పడతారండి. మరీ పిరికాడు సన్నాసిని పక్కన పెట్టేయండి. ఎందుకు పనికిరాని చవట నపోసకుడు అని కూడా అనకూడదు. పాపం వాళ్ళు మహానుభావులు, వాళ్ళని ఎందుకు అనడం. కానీ మరీ చవట అయితే తప్ప నేనే ఉన్నాను, నాకు ఏమీ వ్యామోహం లేదు, కానీ నా కళ్ళ ముందు నా భార్యామణినో నా పిల్లల్లో ఏ క్రూర మృగమో చంపడానికి ప్రయత్నిస్తే ముందు దాని మీద పడి పిసికి అవతల బారేస్తాను. అవునా? అంత ఉత్సాహం వస్తుంది ఆ సమయంలో మనకి. అలాగే ఎవడన్నా పిచ్చి వేషాలు వేస్తే ఇంత శాంతంగా ఉన్నటువంటి సన్యాసులు కూడా మీద పడతారు. అగస్త్యుడు అని ఒక మహర్షి పేరు ఉన్నారా? అగస్త్యుడు కేవలం పండు, అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు. ఆయన భార్య లోపాముద్ర. పండు తిని గాలి పీల్చుకుని మంచినీళ్ళు తాగి తపస్సు చేసుకునే మహాత్ముడు. కానీ ఇల్వలాసురుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళు దండకారణ్యంలో అడుగుపెట్టి ఋషుల్ని చంపుతున్నారు. అప్పుడు ఈయన కావాలని వెళ్ళి వాళ్ళిద్దరిని చంపి పారేశాడు. చంపి అవతల పారేశాడు ఋషి. పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజుల్ని నరికి పారేశాడు. ఎందుకు పారేశాడు? వాళ్ళ నాన్నగారిని ఒక రాజుగారు వచ్చి చంపినందుకు. కార్తవీర్యార్జునుడు వాళ్ళ నాన్నగారి జోలికి వచ్చినందుకు, ఆ కార్తవీర్యార్జునుడు కొడుకులు వచ్చి వాళ్ళ నాన్నగారిని చంపినందుకు ఆగ్రహోదగ్రుడైపోయాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ పాలకులు ఇంత దుర్మార్గులుగా ఉంటారా, అయితే వీళ్ళ అంతం చూస్తానని గొడ్డలు వేసుకుని 3 ఏళ్ళు 21 పర్యాయాలు వేసి పారేశాడు. అలా ఉండాలి మనం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ శాంతిగా ఉందాం. కానీ మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మన పక్కన మన సమాజాన్ని నాశనం చేస్తున్నప్పుడు విజృంభించకపోతే వాడు చేతగాని వాడు అవుతాడు. అది కూడా ధర్మ మార్గంలో. మళ్ళీ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎప్పుడైనా చట్టాన్ని, మన పార్లమెంటుని గౌరవిస్తూ మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విధానం వేరనుకోండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తానున్న దేశం, ఆ దేశానికి ఉన్నటువంటి విలువల్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని కాపాడేటటువంటి లక్షణం మన వాళ్ళల్లో ఉంది కనుక మన సనాతన ధర్మం మళ్ళీ ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గం అవుతుంది. ఎంతమంది వాగుతున్నారు, అనవసరంగా ఒక్క ముక్క మాట్లాడతారు మన ప్రధానమంత్రి గారు. కానీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు ఆయన. చేయవలసిన పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా చేసుకుపోదాం మనం కూడా. ఒకవైపు ఆధ్యాత్మికగా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి కూడా, మరోవైపు సైన్స్ కూడా పెరుగుతుంది గురుగారు. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ ఇచ్చే మందులను డాక్టర్ పరీక్షల తర్వాత తీసుకునే ప్రికాషన్స్ బట్టి మనకు జబ్బు తగ్గుతుంది. అయితే ఈ జబ్బులు తగ్గడానికి కూడా ఆధ్యాత్మికతతో కూడా రోగాలను నివారించవచ్చా అంటే ఏమంటారు గురుగారు? మన మంత్రశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే సగం అర్థం మనకి సందేహాలు తీరుతాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. ఈ శ్లోకం శ్రద్ధగా అందరికీ వినిపించాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతిరౌషధై మంత్రై హోమై జపైశ్చ దానైశ్చ. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగరూపంలో పట్టుకుంటుంది. పూర్వజన్మలో పాపం చేయడం అంటే ఇంత పూర్వజన్మే కాదు, ఈ జన్మలో కూడా ఒక 10 ఏళ్ల క్రితం చేసింది కూడా పూర్వజన్మే. పూర్వజన్మ ఆ జన్మే ఈ జన్మ కూడా. అనగా
ఒకటో ఏడు నుంచి 10వ ఏడు వరకు నువ్వు చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో అంటే తర్వాత 10 నుంచి 20 మధ్యలో రోగాల రూపంలో వస్తాయి. 2 రకాలుగా అర్థం చెప్పాలి ఇక్కడ. ఇతరులకు హాని చేయటం, దొంగతనాలు చేయటం, వ్యసనాలు పాలవటం ఇదొక పాపం. రెండవది శరీరాన్ని నిర్లక్ష్యం చేసి వ్యసనాలు పాలవడం కూడా. 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు వీడు వ్యాయామం చేయలేదండి, అడ్డమైన గడ్డి బజార్లో తిన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 10 ఏళ్ల తర్వాత ఒకేసారి రోగం రాదు, కానీ 10 ఏళ్ల తర్వాత రోగం వస్తుందా లేదా, బయటపడుతుందా లేదా? మీరు ఇంట్లో వంట మానేసి రోజు హోటళ్ళ మీద పడి తింటే శరీరం పాడైపోతుందా లేదా? ఇది కూడా పూర్వజన్మ పాపమే. దీనివల్ల ఒక రోగం వచ్చింది. ఈ రోగమునకు ముందు శాంతి ఏమిటి, ఉపశమనం ఏమిటి, రోగం ఎలా తగ్గుతుంది అంటే ముందు ఔషధములని చెప్పారు మన పురాణాల్లో. మందే వేసుకోవాలి. భగవంతుడు వైద్యుల్ని సృష్టించాడు. వైద్యులు విష్ణు స్వరూపులట. వైద్యో నారాయణో హరిహి. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు ఉండేవారు. వీళ్ళు విష్ణు స్వరూపులు. ఎప్పుడైనా డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు సామాన్యుడు, ఎంత కష్టపడితే డాక్టర్ అయ్యాడు కాబట్టి ఆయన విష్ణు స్వరూపుడు. ముందు అక్కడికి వెళ్ళుము, మందు వేసుకునుము. మందు వేసుకున్నా పూర్తిగా తగ్గదు, దానికి వెళ్ళి కొంత ఉపశమనం మంత్ర జపం చేయుము. తర్వాత హోమం చెయ్యి, జపం చెయ్యి, దానం చెయ్యి, వ్యాయామం చెయ్యి అన్నాడు. ఇవన్నీ చేస్తేనే రోగం తగ్గుతుంది. భీష్ముడికి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, తెలుసు కదా మీకు ఆ విషయం. అర్జునుడు కొట్టిన బాణాలు ఇంకా తక్కిన వాళ్ళు కొట్టిన బాణాలతో ఒళ్ళంతా ముళ్ళపందిలో ఉన్నట్టు ఆయన కింద పడిపోయాడు. అప్పుడు వైద్యులు వచ్చారు. ఎందులో ఉంటుంది ఇది? మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది. వైద్యులు వచ్చి, మహాత్మా మీరు అంటే మీ ఒంటికి పసరు పూసి బాధ కలగకుండా ఈ బాణాలు లాగేస్తాం. బాణాలు బయటకు వచ్చాక గాయాలు ఉంటాయి కదా, వాటికి మేము మందు రాసి కట్లు కడతాం. నెల్లాళ్లలో మీరు మళ్ళీ పూర్వంలాగా తిరుగుతారు. వైద్యం చెయ్యమని అడిగారు. నాకు వద్దు, వైద్యం వద్దు, ఇక నాకు విరక్తి వచ్చింది, మీకు డబ్బులు ఇస్తాను, డబ్బులు పట్టుకుపండి అని వైద్యులు వెనక్కి పంపాడు. చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? ఎముకలు విరిగిపోయిన వాటికి కూడా మేము పసరు పూసి కట్లు వేస్తే నెల్లాళ్లలో సరివుతాయి అన్నారు. అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పటికి కూడా పుత్తూరు కట్లు అని ఉంటాయి, తెలుసు కదా? ఇప్పటికీ ఉంది. వాళ్ళు కట్లేస్తే నెల్లాళ్లలో కూర్చోగలుగుతారు, మీరు తిరగలుగుతారు. ఇప్పటికీ ఆకుపసరుతోనే చేస్తారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మన మూలికలు చాలా గొప్పవండి. ఈ పసరు, మూలికలు వీటితోటి వైద్యం చేసి అద్భుతంగా తయారు చేసేవారు పూర్వకాలంలో. మా చిన్నప్పుడు ఒక ఆయనకి చెయ్యి తెగిపోయింది ఇక్కడ జోగనపాలెంలో. కొడవలితోటి మేకల కోసం రొట్ట కొడుతూ ఉంటే చెయ్యి సగం తెగిపోయింది. ఆయన డాక్టర్ గారి దగ్గరికి బాబోయని పరిగెడుతూ దారి పొడుగుతో ఈ బాధ తట్టుకోలేక ఆకులతో రాసేసుకున్నాడు, ఏ ఆకు కడితే ఆకు. ఆ తర్వాత ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళేసరికి అతుక్కుపోయింది చెయ్యి. ఇప్పటికీ అతను జోగనపాలెంలో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ డాక్టర్లు ఆశ్చర్యపోయి, ఇదేంట్రే బాబు ఎలా అయ్యిందంటే దారిలో ఆకులు రాసుకున్నాం, ఆకుల వల్ల ఈ అతుక్కుపోయింది చెయ్యి అన్నాడు. ఆకేమిటంటే తెలియదు వాడికి, ఎందుకంటే దారి పొడుగుతో ఎన్ని ఆకులు రాశాడో వాడికి తెలియదు. అలాంటి ఆకులు ఉన్నాయి మూలికలు. మాట్లాడండి, నేచర్ ఇది. అందువల్ల సందేహం లేకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం వేయించుకోవాలి. అందులో ఈ ఆయుర్వేదం చాలా గొప్పది. వాటితో పాటు మంత్ర జపాలు, దానాలు, తపాలు ఇవన్నీ కూడా చేయవలసినదే. ఇంకొక విషయం గురుగారు, ప్రస్తుతం ఈ జనరేషన్లో చాలామంది యువతకు, అంటే ఎక్కువ భాగం యువతకు పురాణాలు కావచ్చు, ఈ వేదాల గురించి మాత్రము కనీసం మాత్రం కూడా అవగాహన లేదు గురుగారు. అంటే వీటిని ఈ యువతలో వీటిని పెంపొందించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులా, లేదంటే ఉపాధ్యాయులు, స్కూల్లో అంటే టీచర్లా, ఎవరు తీసుకోవాలంటారు? అందరం తీసుకోవాలండి. మీ బాధ్యత మీది, నా బాధ్యత నాది. కాబట్టి ముందు తల్లి, ఆవిడ కొంత పురాణ కథలు తెలుసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకి అవి చెబితే పిల్లలకు ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి మా అల్లుడు ఉన్నాడు, మా పెద్దమ్మాయి అల్లుడు, వాళ్ళ పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒక దగ్గర ఉండి రామాయణ, భారత, భాగవత కథలు చెబుతున్నారు. ఇప్పుడు మా మనవడు మాట్లాడితే జై హనుమ అంటాడు, జై శ్రీరామ్ అంటాడు. వాటి మీద అంత ఉత్సాహం, శివాజీ మీద అభిమానం కలిగింది. మా శిష్యులు సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న గుడిబడి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో సురేష్ రెడ్డి కానీ, తర్వాత గుంటూరులో ఉన్న గిరిధర్ కానీ, శివకుమార్ అని ఒక ఆయన, శివప్రసాద్ గారిని గుంటూరులో ఉన్న ఆయన, తర్వాత హైదరాబాద్లో పరమేశ్వరు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జితేంద్ర ఇత్యాదులు. వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ పురాణాలు చెప్పడం వల్ల నాకే పురాణం చెప్పేస్తున్నారు. వాళ్ళు ఎన్నో రకాల సందేహాలు అడుగుతున్నారు. తల్లి, తండ్రి, గురువులు చిన్నప్పటి నుంచి
పిల్లలకి సనాతన ధర్మం మీద ఆసక్తి కలిగిస్తే, దాంతోపాటు అప్పుడప్పుడు మాబోటి వాళ్ళ పురాణములు వాళ్ళు వినడం మొదలు పెడితే వాళ్ళు మళ్ళీ మన ధర్మం కేసి ఆకర్షితులవుతారు. ఇది ఒక గొప్ప ధర్మం అన్నాను కదా, రాముడు కృష్ణుడు వీళ్ళందరి గురించి తెలుసుకోవటం వల్ల, వాళ్ళల్లో ఉన్న సంస్కారాలు నేర్చుకోవటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి బాధ్యత ఒక్కరిది కాదు, అందరిది. మీరు కూడా వీలున్నప్పుడల్లా ఇలాగే మీ ప్రసార మాధ్యమం యూట్యూబ్ ద్వారా కొంత చేయించండి, మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి ఆదర్శంగా నిలబడితే ఇలాంటి ఇంటర్వ్యూలు, కొన్ని కథలు వాళ్ళకి అందజేయండి. నా దారి నేను ఎలాగో పురాణాలు చెబుతున్నాను, అలాగే స్కూల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పెద్దలు, పూర్వం ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, తాతయ్యలు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరినీ వృద్ధాశ్రమానికి ఇంటారు. వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే ఎంతో లాభం, ఇవన్నీ నేర్పేవారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. తాతగారు కూడా వాట్సాప్లే, అందులో పిచ్చి పిచ్చి డ్యాన్సులు చూస్తున్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెడితే పిల్లలు సందేహం లేకుండా గొప్పవాళ్ళు అవుతారు. పిల్లల్ని మార్చే బాధ్యత చిన్నప్పటి నుంచి మన మీదే ఉన్నది. పిల్లలు మనమే తీసుకోవాలి. ఒక చిన్న డౌట్ ఉంది గురుగారు, కాషాయం ధరించిన సాధువులకు కావచ్చు, ఋషులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కులం ఉంటుందా గురుగారు? అదేనండి, కాషాయం ధరించిన తర్వాత వాడు ఏమైనా గొప్పవాడైపోతాడనే. నేను చాలా కాలం క్రితం ఒక పద్యం రాశాను. రాము పాత్రభూ నిరంగస్థలి నటిల్చు రంగుమోము వాడు రాముడగునే, కావులు నినంత కామంబులుడుగునే, వినుతశీల సద్మ వినుర పద్మ. రాముడు వేషం వేసుకుని రంగు పూసుకుని వాళ్ళంతా రాముడైపోతాడా? ఆ కాసేపు నటిస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, సినిమాల్లో కాళిదాసు పాత్ర వేశాడు, తెనాలి రామకృష్ణుడు పాత్ర వేశాడు, అందులోనేమో అమ్మవారిని ఉపాసించాడు, ఇంటికి వెళ్ళాక దేవుడు లేడు దెయ్యం లేదంటాడు. కాబట్టి ఈ మొహానికి రంగు వేసుకున్న ప్రతివాడికి భక్తి రాదు. రాముడు వేషం వేసుకున్నవాడు వెనకాతలు బీడీ కాలుస్తున్నాడు చూశాను నా కర్మగాలి చిన్నప్పుడు. కాషాయం ధరించిన వారికి కులంతో సంబంధం ఉంటుంది. అందుకే నేను చెప్పేది, ఈ పద్యం పూర్తిగా వింటలేదు మీరు. రంగు మొహం వాడికి ఎలా రాముడు అవడో, కాషాయ వస్త్రం ధరిస్తే కామాలు తగ్గుతాయా, కులం మీద పిచ్చిపోతుందా? ఒక్కసారి కాషాయం ధరిస్తే వాడికి కులం లేదు, వర్ణము లేదు, గోత్రం లేదు, శివకేశవ ద్వేషం ఉండకూడదు, ప్రతి ప్రాణిని ప్రేమించే అద్భుత తత్వం ఉండాలి, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. అలా ఉన్నాడు కదా అని ఎవడైనా పాకిస్తాన్ వాడు వస్తే నేను కాషాయం కట్టుకున్నాను, నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చి దీన్ని వీళ్ళందరినీ చంపేసి పట్టుకుపోవడానికి వీలేకుండా అప్పుడు యుద్ధం చేయాలి మళ్ళీ. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కాషాయము ధరించాక కులము వర్ణము వీటికి అతీతంగా ఉండాలి. ఒక్క ధర్మమునకు సంకటం వస్తే కాషాయం కట్టుకున్నవాడు ధనుస్సును ఎక్కుపెట్టి యుద్ధం చేయాలి. అందుకే పూర్వం ఋషులు యుద్ధం చేశారు. అర్థమైంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఇంకా అతనికి ఏం ఉండదు, వాడు ఎవడో అనవసరం, వాడికి కుటుంబమే లేదు కదా, వాళ్ళ అమ్మా నాన్నే లేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా ఇష్టపడేది మా స్వామీజీ గణపతి సత్యనారాయణ స్వామి వారిని. ఆయన నాకు తల్లి తండ్రి, ఆయనకి నాకున్న బంధం గురించి చెప్పాలంటే ఈ ఏడాది సరిపోదు. ఆయనకి నేనంటే అంత ఇష్టం, ఆయనంటే నాకు అంత పూజ్యభావం. మా స్వామీజీకి ఇప్పుడు కులం ఏముంది, ఆయన గోత్రం ఉండదు, ఎందుకని సన్యాసి అయ్యారు. ఇంకా ఉత్తర పీఠాధిపతి దత్త విజయానంద స్వామి వారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఒక్కసారి సన్యాసి అయ్యారు, ఇంకా ఆయనకి కులం లేదు, గోత్రం లేదు. అందుకే అక్కడికి వెళ్ళాక అందరూ సమానమే, అందరినీ ఎంతో ప్రేమగా చూస్తారు. ఎంత జాగ్రత్తగా ప్రేమగా చూస్తారో మన ధర్మం కోసం అవసరమైతే కత్తిపట్టి యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడేలా ఉంటారు. అలాంటి వాళ్ళని సాధువులు అంటారు. ఈ యుగంలో మన అదృష్టం అన్నవాడు దత్తపీఠం అంటే అలాంటి వాళ్ళని చూసి ఆదర్శంగా ఉండాలి. గురుగారు ఒక మంచి విషయం చెప్పారు. ఒకసారి కాషాయం ధరించి సన్యాసిగా మారిన తర్వాత కులము వర్ణము గోత్రము ఏమీ ఉండదు, ఈ కులము మతం ఏమి ఉండదు అని చెప్పి చాలా మంచి విషయం గురుగారు. ఇది చాలా అవసరం కూడా. అయితే ఇక్కడ నేను పేరు చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పాల్సి వస్తోంది. ఇక్కడ ఏమైందంటే ఒక పీఠాధిపతి దగ్గరకు ఒక బ్రాహ్మణోత్తరుడైన ఒక పీఠాధిపతి దగ్గరకు మహబూబ్ నగర్ ఉంది సార్, తెలంగాణ మహబూబ్ నగర్ అవతల నారాయణపేట దగ్గర ఒక పీఠం ఉంది. అక్కడ ఆ పీఠాధిపతి ఒక దళితుడు, శ్రీ 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 ఆది పరాశక్తి ఆయన పేరు కూడా. ఆయన మరో పీఠాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటో దిగడానికి ఇతను దళితుడు అనేసి దూరంగా నిలబడు అని అన్నారట. అంటే కాషాయం ధరించిన మీరు మరొక కాషాయం ధరించిన వాడిలో కులం ఎందుకు చూశారు? నాకైతే అవేమి తెలియదు, కానీ న్యాయానికైతే ఒక్కసారి చెప్పే కదా మీకు, కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో నసంశయ. అలా కాషాయం ధరించాక ఇలాంటివి ఉండవు. అందుకే మీకు చూడండి, ఆముక్తమాల్యద అని ఒక కావ్యం ఉంది. ఆముక్తమాల్యద కావ్యం కథ ఏంటి, మాలదాసరి. ఆయన ఆ రోజుల్లో దళితులందరికీ కూడా సన్యాసం ఇప్పించి వాళ్ళని దాసరులుగా మార్చి అద్భుతంగా కార్యక్రమం చేయించేవారు.
వ్యక్తిగతంగా నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటికి ఒప్పుకోను. చెప్పా కదా, వారి వారి సంస్కారాలు అక్కడ ఏం జరిగింది అనేది నాకైతే బాహ్య ప్రపంచం తెలియదు కాబట్టి తెలియదు. కానీ మా దగ్గర మా పీఠంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు తెలుసా. రాంబాబు అని ఒక అతను వస్తాడు. మీ పీఠంలో దళితులకు ప్రవేశం ఉందా? తీసుకురండి మీరు ఇప్పుడు వెంటనే మీరే తీసుకురండి. మీరు ఈ వీడియో తీసుకుందరు. కానీ దళితులే పెట్టి వాళ్ళు వీళ్ళని కాదు, ముస్లింలు మాకు భక్తులుగా వచ్చేవారు తెలిసిన మీకు. ఇప్పటికి కూడా కొంతమంది ముస్లిం ఉన్నారు, చాలామంది తెలియదు. గుంటూరు నుంచి ఒక ఆయన అయితే ట్యూటోరియల్ సెంటర్ పెట్టుకుంటున్నాడు, ఆయన ఉన్నారు. మా దాంట్లో వాళ్ళు ఇందులోకి వచ్చి ఎంతో భక్తితో పూజించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు ఏదో బీబీ అని పిలిచేవాళ్ళం, బీబీ నాంచారమ్మని సరదాగా పిలిచేవాళ్ళం. ఆవిడ ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ముస్లిం ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు చెప్తున్నారు, కళ్ళు గీత కార్మికుడు ఉన్నాడు ఇక్కడ రాంబాబు అని. అతను వృత్తి కళ్ళు గీసుకోవడం. ఆ వృత్తి చేసేసి స్నానం చేసి వస్తాడు. ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి కార్తీక మాసంలో ఉపవాసం ఉంటాడు, దీపాలు వెలిగిస్తాడు. కాబట్టి ఎవరి వృత్తి వారిది. అయ్యాక స్నానం చేయటం, వచ్చి ఇక్కడ గుళ్ళో వచ్చి ప్రదక్షిణ చేయడం. గుళ్ళోకి భగవంతుని అనుగ్రహం పొందడానికి వాళ్ళు వీళ్ళు ఏమిటండి, మీరు భక్త కన్నప్ప ఎవరు? అడవిలో పచ్చి మాంసం తినే పోయేవాడు. అంతకంటే గొప్ప భక్తుడు ఎవడని ఉంటాడా? కాబట్టి ఇవి ఉట్టి అసత్యం. ఇది శాస్త్ర ప్రకారం అయితే శంకరాచార్యులు వారు చండాలోస్తు సతుద్యుతోస్తు గురురిత్యేష మనీషా మమ, చండాలుడైనా బ్రాహ్మడైనా జ్ఞానం కలిగితే వాడే నాకు గురువు అన్నాడు. ఆయన గురువు శంకరుడు అన్నాడు. పైగా మరి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, కులము వర్ణం అంతా లేదు, అందరూ ఒకటి అని. కానీ ప్రజల్లో మనుషుల్లో ఇంకటికి ఈ కుల వివక్షత అనేది పెరిగిపోతుంది. దళితుల్లో ఎక్కువగా భాగము ఈ మతం మార్పులు జరగడానికి కూడా కారణం అదే కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు వీళ్ళని ఐకమత్యంతో ఉండనివ్వరండి. వీళ్ళు 4 రోజులు వచ్చారంటే వాళ్ళే పెంట పెడుతున్నారు. ఇందులో జరుగుతున్నది అది. కానీ అందువల్ల ఇతరుల గురించి నాకు అనవసరం. కానీ మా పీఠంలో మీరు ఎవరన్నా శుభ్రంగా అందరినీ తీసుకురండి, వాళ్ళందరి చేత ప్రదక్షిణ చేస్తాం, వాళ్ళకి అభిషేకాలు చేస్తాం. మహానుభావుడు రంగరాజన్ గారు అనుకుంటాను కదా, ఆయన పేరేంటి, సౌందరరాజన్ గారా, తిరుపూరి బాలాజీ. ఆయన మరి భుజం మీద ఎటు పోయలేదా? అవి కనపట్లేదు ఎటు ప్రజలకి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పటికి కూడా పీఠాధిపతులు అలాంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల అవి తీసి పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఇంకా మనం ఆ పిచ్చి పట్టుకుంటే ఉన్న హిందూ ధర్మం నశించిపోతుంది. మనకి ధర్మం పోతే మనం బతకం. విభజించు పాలించు అనే దాంట్లో పడకండి. ఎప్పుడూ ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ విభేదాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా పెంచి పోషిస్తే వాటిని తురంచడం మంచిది.